యానంలోని సెయింట్ యాన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ 176 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చర్చ్ ప్రాముఖ్యత ఏంటంటే, యానంకి సముద్ర మార్గం ద్వారా ఫ్రెంచ్ వర్తకులు వచ్చి వారి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో కట్టిన చర్చ్ ఇది. ఫాదర్ మిషెల్ లెక్నమ్ 1846లో దీన్ని నిర్మించారు. ఈ చర్చ్కు ఒక విశిష్టత ఉంది. 1943 సంవత్సరంలో విలియం బి అగస్తాస్ అనే పెద్ద షిప్ భారీ తుఫాను కారణంగా ఇసుక ద్వీపంలో కూరుకుపోయింది. దాదాపు 1000 టన్నుల బరువున్న షిప్ ని కదిలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ నుంచి తీయలేకపోయారు. ఏడాది పాటు నిలిచిపోయింది. ఇరుక్కున్న షిప్ ను తొలగించేందుకు వచ్చిన ఇంజనీర్స్ మరియు సిబ్బంది ఈ చర్చిలోని లూర్దు మాతను ప్రార్థించగా దాని చుట్టూ ఉన్న ఇసుక తొలగిపోయి దానంతటా అదే షిప్ బయటకు వచ్చినట్టు ప్రచారం. దాని నమూనా చర్చి వెనక భాగంలో ఉన్న లూర్దు మాత కొండగుడిలో పదిలపరిచారు. యానం మరియు చుట్టుపక్కల ప్రజలందరూ ఈ చర్చిని బాగా నమ్మకంతో, క్రిస్టియన్స్ మాత్రమే కాదు కులమత భేదం లేకుండా హిందూస్ కూడా ఈ చర్చికి వచ్చి ప్రార్థిస్తుంటారు. ఎవ్రీ ఇయర్ మార్చి 9న యానమంతా పెద్ద పండుగల లూర్దుమాత రథోత్సవం జరుపుతారు. చర్చి నిర్మాణ సామాగ్రి మరియు అలంకార విగ్రహాలు ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేశారు. యూరోపియన్ స్టైల్లో ఈ చర్చిని నిర్మించారు. చర్చ్ ఆవరణలో యేసు జీవించిన కాలంలో ఆయనతో నడిచిన 12 మంది శిష్యుల విగ్రహాలు చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ చర్చ్ పాండిచేరి గవర్నమెంట్ టూరిజం యానంలో ముఖ్యమైన లొకేషన్ గా ఉంది. యానం వస్తే ఈ చర్చిని తప్పకుండా వీక్షించండి. చాలా ప్రశాంతత మరియు మంచి అనుభూతి ఇస్తుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. టాటా బాయ్.